డాక్టర్ ప్రీతి రెడ్డి. ప్రీతి రెడ్డి సెప్టెంబర్ 15న బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో జన్మించారు. ఆమెకి 40 సంవత్సరాలుంటాయి. మల్లారెడ్డి కోడలు మరియు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నాయకురాలు అయిన డాక్టర్ ప్రీతి రెడ్డి డాక్టర్గా, విద్యావేత్తగా ఆమె ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. విద్యా సామ్రాజ్యంలో ఆమె పాత్ర ఆమె మామ మల్లారెడ్డితో కొనసాగుతూ ఉంది. ఆమె ఫిట్నెస్, ఆరోగ్య చిట్కాలు మరియు రాజకీయాల్లో మహిళలపై ఆమె అభిప్రాయం గురించి చాలామంది అడుగుతూ అయితే ఉన్నారు. ప్రీతి రెడ్డి గురించి తరచుగా అడిగే ప్రశ్నలేంటో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఆమె కెరీర్ గురించి చెప్పండి. ఆమె డాక్టర్ మరియు విద్యావేత్త మరియు నాయకురాలిగా ఉన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్గా ఆమె అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. రెండవ ప్రశ్న, మల్లారెడ్డితో సంబంధం ఏంటి? ప్రీతి రెడ్డి ప్రేరణతో కళాశాలను స్థాపించడంతో ఆయన మార్గదర్శకత్వం మరియు వారి బలమైన కుటుంబ బంధం అయితే ఉంది. మూడవ ప్రశ్న, ప్రీతి రెడ్డి గారి యొక్క కుటుంబ జీవితం గురించి చెప్పండి. ఆమె పుణేలో పెరిగారు, స్టడీ కోసం హైదరాబాద్కు వచ్చారు. ఆమె అత్తగారి నుండి చాలా నేర్చుకున్నారు మరియు ఆమెకు మద్దతు ఇచ్చే కుటుంబం అయితే ఉంది. నాలుగవ ప్రశ్న, ప్రీతి రెడ్డి గారి యొక్క ఆరోగ్యం అండ్ ఫిట్నెస్ గురించి చెప్పండి. ఆరోగ్య రహస్యాలు, ఫిట్నెస్ దినచర్యలు మరియు చురుగ్గా ఉంటాయని ఆమె డైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆమె అంత యాక్టివ్గా ఉంటారు. ఐదవ ప్రశ్న, ప్రీతి రెడ్డి గారి యొక్క సామాజిక బాధ్యతల గురించి చెప్పండి. ఇతరులకు సహాయం చేయడంలో ఆమె నిబద్ధత మరియు రాజకీయాల్లో విద్యావంతులైన మహిళలపై ఆమెకున్న నమ్మకం, ఇవి ఆమెకున్న సామాజిక బాధ్యతలు. ఆరవ ప్రశ్న, కుటుంబ రాజకీయాల గురించి తెలియజేయండి. పుకార్లను అరికట్టడం మరియు రాజకీయ విషయాలపై కుటుంబం యొక్క వైఖరిని స్పష్టం చేస్తూ ఉంటుంది. ఉల్లాసమైన మరియు హాస్యభరితమైన ప్రజా వ్యక్తిత్వానికి పేరుగాంచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ట్రెండింగ్లో ఉన్నారు. కానీ ఈసారి అది అతని కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఇంటర్నెట్లో తుఫాన్గా మారిపోయారు కూడా. కళాశాల కార్యక్రమాల్లో డాక్టర్ ప్రీతి రెడ్డి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు అయితే వైరల్గా మారాయి. ఆమె సోషల్ మీడియాలో విస్తృత ప్రశంసలను సంపాదించుకుంది. డాక్టర్ ప్రీతి రెడ్డి ఉత్సాహంగా వేదికపై విద్యార్థులతో చేరి వారి శక్తిని మరియు ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆమె ఆకస్మిక డ్యాన్స్ కదలికలు మరియు ఆనందకరమైన సన్నివేశాలు నెటిజన్ల దృష్టిని త్వరగా ఆకర్షించింది. వారు సోషల్ మీడియాను సానుకూల వాక్యాలతో ముంచెత్తుతూ ఉన్నారు. ఆమె తన మామ మల్లారెడ్డి వలె ఆకర్షణీయమైనది మరియు జీవితంతో సంతోషంగా ఉండాలి అని చాలామంది అయితే అలానే అంటూ ఉన్నారు. ఏడవ ప్రశ్న, డాక్టర్ ప్రీతి రెడ్డి ఎవరు? డాక్టర్ ప్రీతి రెడ్డి హైదరాబాద్లో నివసిస్తున్న ప్రసూతి వైద్య నిపుణురాలు. ఆమె బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్లో ప్రధాన సంతానోత్పత్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆమె ఐవీఎఫ్ మరియు సంతానోత్పత్తి డాక్టర్గా అధునాతన పునరుత్పత్తి సాంకేతికలతో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ రంగంలో విస్తృతమైన అనుభవం కూడా ఆమెకు ఉంది. ఆమె రోగులు మరియు వైద్య నిపుణులతో కూడా పనిచేస్తూ ఉంటారు. తన క్లినికల్ పనికి మించి డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రజా చర్చలు మరియు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో కూడా ఉంటారు. ఆమె తరచుగా ఇంటర్వ్యూలలో మరియు యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తూ మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమంపై తన వైద్య నైపుణ్యం గురించి పంచుకుంటారు. ఆమె డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడంతో డాక్టర్ ప్రీతి రెడ్డి వైద్యురాలిగా హృదయాలను గెలుచుకోవడమే కాకుండా తన ఉల్లాసమైన సన్నిహిత వ్యక్తిత్వాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. మల్లారెడ్డి కుటుంబంలో ఆకర్షణ మరియు విశ్వాసం స్పష్టంగా ఉన్నాయని రుజువు చేస్తూ ఉంటుంది ప్రీతి రెడ్డి. డాక్టర్ ప్రీతి రెడ్డి రాజకీయవేత్త మరియు విద్యావేత్త మల్లారెడ్డి కుమార్తె కాదు, ఆయన కోడలు. ఆమె వైద్య నిపుణురాలు మరియు హైదరాబాద్లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో ప్రభావవంతమైన నాయకురాలు. ఆమె డాక్టర్ భద్రారెడ్డి, ఇతనే మల్లారెడ్డి కుమారుడు. డాక్టర్ భద్రారెడ్డి భార్య ప్రీతి రెడ్డి మరియు అనుభవజ్ఞులైన వైద్య నిపుణురాలు మరియు విద్యావేత్త కూడా ఈమె. ఎనిమిదవ ప్రశ్న, ఆమె వృత్తిపరమైన పాత్ర ఏమిటి? ఆమె మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్పర్సన్గా మరియు మల్లారెడ్డి హెల్త్ సిటీ మరియు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కు డైరెక్టర్గా ఎండీగా పనిచేస్తూ ఉన్నారు. తొమ్మిదవ ప్రశ్న, ప్రీతి రెడ్డికి ఉన్న అర్హతలు ఏమిటి? ఆమె పూణేలోని డాక్టర్ డివై పాటిల్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ మరియు జనరల్ మెడిసిన్లో ఎండీ పట్టా పొందారు. అక్కడ ఆమెకు విద్య నైపుణ్యానికి బంగారు పథకం లభించింది కూడా. 10వ ప్రశ్న, ఆమె అసలు ఎక్కడ జన్మించారు? ఆమె కెనడాలోని జన్మించి మహారాష్ట్రలోని పూణేలో విభిన్న జైన మరియు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగింది. వివాహం తర్వాత హైదరాబాద్కు వచ్చింది. 11వ ప్రశ్న, మల్లారెడ్డి హెల్త్ సిటీ దేనికి ప్రసిద్ధి చెందింది? మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మల్లారెడ్డి హెల్త్ సిటీ 100కి పైగా మినిమల్లీ ఇన్వాసిస్ కార్డియాక్ సర్జరీలను పూర్తి చేయడం వంటి మైలురాళ్లను సాధించింది.
ఆమె ఆరోగ్య సంరక్షణ సేవలకు కూడా చాలా ప్రసిద్ధి అయితే చెందింది. 12వ ప్రశ్న, ఆమె ఇంకా మెడిసిన్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉందా? అవును, ఆమె జనరల్ మెడిసిన్లో నైపుణ్యం కలిగిన ప్రాక్టీసింగ్ డాక్టర్ మరియు రెయిన్బో హాస్పిటల్స్ ద్వారా బర్త్ రైట్ ఫెర్టిలిటీలో ఇన్ఫర్టిలిటీతో కన్సల్టెంట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. 13వ ప్రశ్న, విద్య మరియు ఆరోగ్య సంరక్షణపై ఆమె అభిప్రాయాలు ఏమిటి? భవిష్యత్తు కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి సాంప్రదాయ విద్యతో పాటు ఏఐని అనుసంధానించాలని ఆమె వాదిస్తూ ఉంటుంది మరియు సమాజానికి సరసమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలని నమ్ముతూ ఉంటుంది. 14వ ప్రశ్న, ప్రీతి రెడ్డి రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటుందా? అవును, ఆమె రాజకీయంగా ప్రముఖ కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆమె ప్రధానంగా విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలపై దృష్టి అయితే సాధించింది. మరింత విద్యావంతులైన మహిళలు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆమె ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. 15వ ప్రశ్న, ఆమె ఇటీవల వార్తల్లో నిలిచిందా? అవును, 2025లో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలో ఇండిగో విమానంలో వృద్ధ సహాయ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడడానికి ఆమె సిపిఆర్ చేసింది. 2023లో చివరిలో ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణ తర్వాత ఆమె మరియు ఇతరులపై SC/ST చట్టం కింద కేసు నమోదు చేయబడిన చట్టపరమైన కేసులో కూడా ఆమె చిక్కుకున్నట్లు అయితే తెలుస్తుంది. 16వ ప్రశ్న, డాక్టర్ ప్రీతి రెడ్డి గురించి ఇంకేమైనా విషయాలు చెప్పండి. హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా రంగాల్లో ప్రముఖ వ్యక్తి ఈమె. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ మరియు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మల్లారెడ్డి వారసత్వాన్ని విస్తరించడంలో, సరసమైన ఆరోగ్య సంరక్షణపై దృష్టి సాధించడంలో మరియు విద్యను ప్రోత్సహించడంలో కుటుంబం, జీవితం మరియు సమాజ చొరవలతో తన వైద్య వృత్తిని సమతుల్యం చేయడంలో ఆమె నాయకత్వానికి ప్రసిద్ధి చెందారు. ఆమె దివంగత మల్లారెడ్డి కోడలు మరియు మెడిసిన్లో అర్హత కలిగిన MD. పూణేలో విజయవంతమైన కెరీర్ నుండి కరుణ మరియు సేవను నొక్కి చెప్పే హైదరాబాద్లో ముఖ్యమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. 17వ ప్రశ్న, ప్రీతి రెడ్డి యొక్క తొలినాళ్ళ జీవితం గురించి, విద్య గురించి చెప్పండి. భారతదేశంలోని పూణేలో శాస్త్రవేత్త ఆమె తల్లి మరియు వైద్యుడు అయిన తండ్రికి జన్మించిన ఆమె అక్కడే తన ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆమె పూణేలోని DY పాటిల్ మెడికల్ కాలేజ్ నుండి MBBS మరియు జనరల్ మెడిసిన్లో MD పూర్తి చేసి వైద్య నైపుణ్యానికి బంగారు పతకాన్ని అయితే సంపాదించింది. ఆమె మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి BSc మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని కూడా కలిగి ఉంది. 18వ ప్రశ్న, ప్రీతి రెడ్డి యొక్క కెరీర్ అండ్ రచనల గురించి చెప్పండి. ఆమె తన భర్త డాక్టర్ భద్రారెడ్డిని పూణేలో కలిసింది మరియు వివాహం తర్వాత హైదరాబాద్కు మకాం మార్చింది. ఆమె వైద్య సేవలు మరియు విద్యలో చొరవలకు నాయకత్వం వహిస్తున్న మల్లారెడ్డి గ్రూప్కు చురుగ్గా సహకరిస్తూ ఉంటుంది. ఆమె మార్గదర్శకత్వంలో ఆ బృందం అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణపై దృష్టి సాధించి ఆడపిల్లల జననాలకు ఉచిత చికిత్సలు మరియు మద్దతును అమలు చేసింది. వైద్యులలో ఒత్తిడి నిర్వహణ కోసం యోగాను చేర్చడం, సమగ్ర ఆరోగ్యానికి ప్రోత్సహించడంలో ఆమె పాల్గొంటూ ఉంటుంది. 19వ ప్రశ్న, ప్రీతి రెడ్డి గారి యొక్క నాయకత్వం మరియు దృష్టి గురించి చెప్పండి. ఆమె తన నాయకత్వాన్ని ఆచరణాత్మకంగా మరియు సేవ ఆధారితంగా అభివర్ణిస్తూ ఉంటుంది. తన మామగారి దార్శనికతను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె సంక్లిష్టమైన సంస్థలను నిర్వహిస్తూ, కుటుంబంతో పనిని సమతుల్యం చేస్తూ మరియు మహిళలు సమయ నిర్వహణలో రాణిస్తారని నమ్ముతూ ఉంటుంది. 20వ ప్రశ్న, ప్రీతి రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. ఆమె మల్లారెడ్డి కుటుంబంలో భద్రారెడ్డిని వివాహం చేసుకుంది మరియు ఆమె అత్తగారి నుండి తెలుగు నేర్చుకొని ఆమె హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తనను కొడుకులా పెంచిన తన తండ్రి ప్రభావం గురించి, ఆయన విలువల పట్ల తనకున్న నిబద్ధత గురించి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి అని డాక్టర్ ప్రీతి రెడ్డి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. డాక్టర్ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్య సాధనకు భరోసాగా నిలిచింది తన అత్తిల్లు. ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలను కన్నవారికి తల్లికి ప్రోత్సాహకం ఇస్తుంది. యోగ సాధన, నాట్య సాధనతో తనను తాను పరిపూర్ణం చేసుకుంటూ ఉంటుంది. ఒక డాక్టర్ యోగ సాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఒక డాక్టర్ శాస్త్రీయ నాట్య సాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏ రకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండు సాధనలు అయితే చేస్తూ ఉంటుంది డాక్టర్ ప్రీతి రెడ్డి.
వైద్యం చేసే డాక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండాలి. అలాగే నిత్య చైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్లు ఆ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్ మనసు డాక్టర్ యొక్క అంతిమ లక్ష్యం అయితే కావాలి. అందుకే డాక్టర్ యోగ సాధనకు చాలా అవసరమని అంటారు ఆమె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్ గురించి చెప్తూ తన బాల్యాన్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రీతిరెడ్డి. 21వ ప్రశ్న. ప్రీతిరెడ్డి గారి యొక్క సినీ గీతాల మరియు భరతనాట్యం గురించి చెప్పండి. ఆమెది కర్ణాటకలోని హుబ్లీ. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరికి పూనాలో ఉద్యోగం. నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే చదువుకుంది ప్రీతిరెడ్డి. మా అమ్మకు భరతనాట్యం ఇష్టమని నాకు చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్తో పాటు ఆ భరతనాట్యం మీద ఇష్టం కూడా పెరిగింది. కానీ మా పేరెంట్స్ సమాజానికి ఉపయోగపడే సర్వీస్లోనే వృత్తిగా ఎంచుకోవడం ప్రీతిరెడ్డికి ఇష్టమని చెప్పారు. వారి జీవిత లక్ష్యం అలాగే ఉండేదే అంట. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసిన, డాక్టర్గా వైద్యం చేసిన, సమాజానికి సర్వీస్ ఇచ్చే రంగాలే ఎక్కువ. నాకు కూడా డాక్టర్ కావాలనే కోరిక. కళా సాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డ్యాన్స్ ప్రాక్టీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ అయితే పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నా డ్యాన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసేది. 22వ ప్రశ్న. ప్రీతిరెడ్డి గారు అమ్మాయి పుడితే బహుమతి ఇస్తున్నారు, నిజమేనా? అవును. డాక్టర్ వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదు అని, ఇంకా ఎక్కువ ఏదైనా చేయాలనిపిస్తుంది అని ప్రీతిరెడ్డి గారు అయితే చెప్పారు. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వస్తూ ఉంటుంది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్లోని టీచింగ్ హాస్పిటల్లో ఒక్కొక్కటిగా చేరుస్తూ అయితే వచ్చారు ప్రీతిరెడ్డి. అలా వచ్చినవే ఫ్రీ ట్రీట్మెంట్, అమ్మాయి పుడితే 5,000 నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశారు. డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతో పాటు 750 బెడ్లున్న టీచింగ్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించారు. అలాగే తల్లి బిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్ ఇవ్వడం కూడా ప్రీతిరెడ్డి గారు ఇచ్చారు. విద్యా సంస్థల డైరెక్టర్గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంటాయని ఆమె చెప్తూ ఉన్నారు. ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే ఆమె నుండి నేర్చుకోవాలి. ఇది 100% నిజం. ఆమె సక్సెస్లో తొలి అడుగులు వేయించింది వాళ్ళ అమ్మ. తెలుగింటి కోడలుగా హైదరాబాద్కు వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మాయింది అని చెప్పుకొచ్చారు. తర్వాత ఆ బిడ్డలను తన బిడ్డలుగా చూసుకుంటూ ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు అంటుంది. కెరీర్ పరంగా తనని తాను మలుచుకోవడానికి తగిన భరోసా కూడా ఇచ్చారట. గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్ ప్రీతిరెడ్డి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తి ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గాను డాక్టర్ ప్రీతిరెడ్డి బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలమని చెప్తూ ఉంటుంది. 23వ ప్రశ్న. ప్రీతిరెడ్డి గారి యొక్క వైద్యం, యోగం గురించి చెప్పండి. యోగ సాధన దేహాన్ని, మైండ్ను కూడా శక్తివంతం చేస్తూ ఉంటుంది. సింపథెటిక్ సర్వీస్ సిస్టంతో పాటు పారాసింపథెటిక్ సర్వీస్ను సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మైండ్కి రిలాక్సేషన్ని ఇస్తూ కామ్గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసనాలను నియంత్రిస్తూ ఉంటుంది. ఇది మా డాక్టర్లకు ముఖ్యమని చెప్తున్నారు ప్రీతిరెడ్డి గారు. వైద్యం చేసే వృత్తిలో రావడమే ఒక యోగం. ఈ వృత్తికి 100% న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్య ఔషధం యోగ సాధన అని నమ్మకం. నేను యోగ సాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అంత మామల అభిరుచికి తగినట్టుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగా చాలా మంచి చేస్తూ ఉంటుంది.